మెదక్ జిల్లా గన్పూర్ ఆనకట్ట నీళ్ల విడుదలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమమే తనకు ముఖ్యమని, పేరు ప్రతిష్టలు అవసరం లేదన్నారు. ప్రభుత్వం నీళ్ల విడుదలలో తీవ్ర జాప్యం చేసిందని, మరో 10 రోజుల ముందే నీళ్లు వదిలి ఉంటే 20% పంటలు ఎండిపోకుండా ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో కూడా మాట్లాడినట్లు తెలిపారు. నీళ్ల విడుదల కోసం సంబంధిత మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు చర్చించానని తెలిపారు. అనుమతులు ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన తర్వాతే నీళ్లు విడుదల అయ్యాయని తెలిపారు. ఇప్పుడు కొందరు తమ వల్లే నీళ్లు వచ్చాయని చెప్పుకోవడం సరికాదన్నారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే చర్యలు తీసుకునేవారని ప్రశ్నించారు. పంటలు కోతకు వస్తున్న తరుణంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్ల కొరతతో కొంత పంట నష్టపోయిందని, తాను ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు 500 బోనస్ తో పాటు రైతు భరోసా ఇవ్వాలని అన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఉంటే ముందుగానే ప్రకటించి క్రాప్ హాలిడే కింద ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. మంజీరా బ్యారేజ్కి నీళ్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే గత 15-20 రోజుల కింద కనుక విడిచుంటే ఇంకా దాదాపు ఒక 20,000 ఎకరాల వరకు కూడా మరి కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఎందుకు మొండు పట్టుబట్టిందో, లేకుంటే దీంట్లో ఎవరైనా రాజకీయం చేసినో మాకైతే తెలియదు, కానీ మేము క్రెడిట్ రావాలని చూడలేదు. ఒక నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంతకుముందు ఏదైతే పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగిందో ప్రతిసారి నీళ్లు